అట్లాగే సార్ నాకు గాంధీ అంటే ఇష్టం, నెహ్రూ అంటే ఇష్టం. కొందరికి వాళ్ళు చనిపోయిన వాళ్ళ తాత పేర్లు పెడతారు. స్టాలిన్, మనం చాలా మంది చూస్తాం స్టాలిన్ అనే పేరు చూస్తుంటాం. అంటే ఇష్టమైన నాయకుడు, ఇష్టమైన వ్యక్తి పేర్లు పెట్టుకుంటాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నక్షత్రాలు, జన్మనామాలతో సంబంధం లేకుండా పెడుతుంటారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది? సార్ ఇప్పుడు మీకు ఇష్టం కాబట్టి మీరు పేరు పెడతారు. రీసెంట్లీ నా క్లయింట్ ఏమంటే ఆయన పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్. మీరు నమ్మరు, అలా కొడుకు ఆధార్ కార్డ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఉంది. అయితే నేను చూసి సార్ ఏంటంటే సార్ మేము డయాడ్ ఫ్యాన్ అండి. ఆయన పేరు పెట్టినంత మాత్రాన ఇప్పుడు నాకు బిల్ గేట్స్ ఇష్టం, ఆయన కోటీశ్వర్, నా కొడుకు నేను బిల్ గేట్స్ అని పెట్టాక కోటీశ్వర్ కాడండి. దాని వైబ్రేషన్స్ ఎంతవరకు ఉండాలి అంతే వరకు వస్తుంది. కానీ ఏంటి అంటే వాళ్ళ ఆలోచన, నేను దీనికంటే ముందు చెప్పినాను, మన మీద 5 ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలా ఫోకస్ చేస్తారు, మీరు ఉన్న సిచ్యువేషన్స్ ఎలా తీసుకుంటున్నారు, అది కూడా ముఖ్యమే కదా. చాలా ఇప్పుడు ఏంటంటే ఆపర్చునిటీని ఎట్లా క్రియేట్ చేసుకుంటారు. ఉట్టి పేరు పెట్టుకున్న మాత్రాన ఇప్పుడు నేను నా పేరు అడ్జస్ట్ చేసి మీకు ఇచ్చాను, మీరు ఉట్టి నేమ్ రాసుకొని ఇంట్లోనే కూర్చున్నారు, మీరు ఏ పని చేస్తలేరు, ఏదైనా మీ ముందు వస్తుందా అండి? మానవ ప్రయత్నం, వైబ్రేషన్స్ అయితే ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడే నేను లైవ్ లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఎం అనేది ఉంది, ఎం అనే అనగానే మీకు ఏమన్నా ఫీలింగ్ వస్తుందా అండి? నాకు మెక్డొనాల్డ్ బ్రాండ్ గుర్తొస్తుంది. మీకు ఏమన్నా ఎం అనగానే ఏం ఫీలింగ్? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఎం అనగానే మదర్ తెరీసా అని అన్నారు, ఏం ఫీలింగ్ వచ్చేసింది? ఒక మంచి లవ్, అఫెక్షన్, కేరింగ్, హెల్పింగ్ మీ ప్రకారం. ఇప్పుడు నేను అదే ఎం దగ్గర మీకు ఇన్స్టెంట్ గా నేను ఒక మల్లికా షరావత్, ముమైత్ ఖాన్ అనగా ఏం వైబ్రేషన్ వచ్చేసి, అది వేరే వైబ్రేషన్. మీరు ఇప్పుడు ముమైత్ ఖాన్ అనగానే మీకు మదర్ తెరీసా ఫీలింగ్ వచ్చిందా అండి? నేను ఇంకా ఏమన్నా మిమ్మల్ని అనక ముందే మన మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది. వైబ్రేట్ కాదానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ప్రపంచంలో అందరూ అంటారు లైట్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, అది తప్పండి. మన మనస్సు అనేది చాలా ఫాస్ట్ వెళ్తుంది. ప్రపంచంలో కాదు, సృష్టి మొత్తంలో మన మనసుని మించిన స్పీడ్ అనేది దేనికి లేదండి. వైబ్రేషన్స్ అయితే తప్పకుండా ఉంటాయి, కానీ ఆ వైబ్రేషన్స్ మీరు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, రైట్. అట్లాగే సార్, ఒక పేరు, ఒక మంచి పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి సార్? ఈ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇన్ఫర్మేషన్కి కన్ఫర్మేషన్కి డిఫరెన్స్ తెలుస్తలేదండి. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే మీకు ఎక్కడ దొరుకుతున్నా అది ఇన్ఫర్మేషన్ సార్. దానివల్ల ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసారు బిర్యానీ ఎట్లా చేస్తారు, మీరు అన్ని ఐటమ్లు తయారు చేసుకున్నారు, అలా ఒక హాఫ్ అన్ అవర్ అయినాక బిర్యానీ రెడీ అంటారు. మీ దగ్గర బిర్యానీ అయిందంటే కాలేదు. మీరు అంటారు ఎందుకు కాలేదు అంటే వాళ్ళు అన్నీ చెప్పారు కానీ స్టవ్ ఆన్ చేయమని చెప్పారు. అయితే మీరు అది కూడా చెప్పమంటారా? ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్. కన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే ఎవరైనా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అలాగనే న్యూమరాలజీలో ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే 1 అనగానే సన్, 2 అనగానే మూన్, 3 అనగానే జూపిటర్, 4 అనగానే యురానస్, ఇట్లా 9 అనగానే మార్స్ అని అంటేస్తున్నారు. ఇవన్నీ నంబర్స్ అనేది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మీద ఉన్నది. కానీ ఎప్పుడైతే నేమ్లోకి వచ్చింది అనుకోండి, నేమ్లోకి వచ్చేటప్పటికి మీ ఆల్ఫాబెట్స్ అనేది ఇంపార్టెంటే, కానీ నేమ్లో ఆల్ఫాబెట్ కంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే దాని లోపల ఉన్న కంపౌండ్ నెంబర్. కంపౌండ్ నెంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ నేమ్ ఉన్నది, ఇప్పుడు శ్రీనివాస్ అని ఉన్నది, శ్రీనివాస్ అని అన్నారనుకోండి 22/34 వస్తుందని అనుకుందాం. అంటే 22 అంటే చాల్డియన్, 34 అనగానే పైథాగరస్. ఇప్పుడు ఇది ఎవరు అంటారంటే ఒక న్యూమరాలజిస్ట్ తెలిసిన వాళ్ళే దీన్ని 22/34 అని అంటారు. ఓకే. ఇప్పుడు న్యూమరాలజీ తెలియని వాళ్ళు ఏమంటారు అంటే 4/7 కదా, 4 కదా అంటారు. అదే ఇలా 4 అవుతుంది. 22 అంటే 4 కాదండి, 22 అంటే 22కి కంపౌండ్ నంబర్. అది తెలుస్తలేదు చాలా మందికి. ఓకే. కంపౌండ్ నంబర్ అంటే ఏంటి అంటే 22. ఇప్పుడు ఏంటంటే 19 అనేది చాలా మంచి నంబర్ అండి. అనిల్ 19 అనేది బాగా అని చెప్పిండు కదా, మీ పేర్లో 28 ఉందనుకోండి, ఇది కూడా మంచి నంబర్ అనుకుంటారు కదా, కానీ 28 అనేది మంచి నంబర్ కాదు కదా, ఇది ఎవరు చెప్తారు? ఇక్కడ చాలా మంది ఏమైపోతుందంటే ఇన్ఫర్మేషన్ వేరా, కన్ఫర్మేషన్ వేరా. అయితే నేమ్లా ఎన్ని అక్షరాలు ఉండడం ముఖ్యం కాదు, నేమ్లా కంపౌండ్ నంబర్ ఉండడం ముఖ్యం. కానీ అక్షరాలు ఎందుకు చెప్తారంటే ఇప్పుడు ఎవరైనా సింపుల్గా చెప్తే ఎవరు వినరు సార్. ఓకే మీ నేమ్లా 7 ఉన్నాయా అందుకే ఇట్లా అవుతుంది అని ఒక భయం వస్తుంది.
భయం మీదే. అయితే మనిషి భక్తితో భయపడాలి లేదా భయంతో, అంతే కదండి. ఒక న్యూమరాలజిస్ట్ అని కాదు, ఎవరైనా అవును. పబ్లిక్ ని చేయాలంటే ఐదర్ కన్విన్స్ ద పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ ద పీపుల్. అవును, అవును, ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ చేసి ఇంకా జల్దీ అవును, క్లయింట్ వస్తారు. అవును. నేనైతే కన్విన్స్ చేస్తాను, ఇంత క్లారిటీగా చెప్తాను, వాళ్ళు ఓకే అంటే వస్తారు, లేదా వాళ్ళు రారు. సూపర్. రైట్ సార్. ఇప్పుడు చాలా మంది పేర్లు పెట్టుకుంటాం, దాని తర్వాత కన్న, బుజ్జి, పండు, లడ్డు ఇలా పేర్లతో పిలుచుకుంటారు, నిక్ నేమ్లతో పిలుచుకుంటారు. ఈ నిక్ నేమ్ల ప్రభావం ఎలా ఉంటుంది మనిషి జీవితం మీద? సార్ నిజం చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను సార్, నా దగ్గర ఒక క్లయింట్ వచ్చి వాళ్ళ వాల్యుబుల్ మనీ ఇచ్చి ఒక న్యూ బోర్న్ బేబీకి పేరు పెట్టారండి. మీరు అమౌంట్ ఇచ్చారు కదా సార్, అవును, ఒక వస్తువునే తీసుకు, అంత మంచి పేరు పెట్టి ఆ పేరు పక్కన పడేసి మీరు బుజ్జి కన్నా అని పిలవడం వల్ల ఏమైతుందంటే, దేవుని దయ వల్ల ఆ నిక్ నేమ్లా మంచి నంబర్ ఉంటే ఏం కాదండి, ఓకేనా. ఇప్పుడు బుజ్జి అనే నంబర్ మంచి నంబర్ కాదండి. ఎవరు పిలుస్తున్నారు? బయట వాళ్ళు పిలుస్తున్నారా? లేదు. ఎవరు పిలుస్తున్నారు? అత్యంత ఆత్మీయులు, చాలా ప్రేమ ఉన్న వాళ్ళు. ఎవరు? ఎక్స్పెషల్లీ అమ్మ కానివ్వండి, నాన్న కానివ్వండి, తమ్ముడు కాదు, మాక్సిమం చూడండి తాతలు, అమ్మమ్మలు. అయితే మీరు ఉత్తిగా పిలుస్తున్నారా, ప్రేమతో పిలుస్తున్నారా? ప్రేమతో పిలిచినప్పుడు ఇప్పుడు ఎవరో వచ్చి మనం చెంప మీద కొట్టినప్పుడు నొప్పి ఎక్కువ ఉంటుందా, లేకపోతే మనం ప్రాణంతో ప్రేమించిన వాళ్ళు వచ్చి కొడితే నొప్పి ఎక్కువ ఉంటుందా? మనం ప్రాణంతో ప్రేమించిన వాళ్ళు కొడితేనే. మళ్ళీ ఇప్పుడు నెగటివ్ నంబర్ అనేది ఉంది, అదొక విషయంతో సమానం. దాన్ని ఎవరు పిలుస్తున్నారు? మన వాళ్ళు ఇంకా ప్రేమతో పిలవడం వల్ల అది మీ మీద ఇంకెక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. కాబట్టి ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఏమంటారంటే, ఒక మంచి పేరు పెట్టినప్పుడు అదే పేరుతో పిలవండి, అదే పేరు వైబ్రేషన్స్ అనేది వస్తుంది. కాబట్టి అందరినీ కూడా అదే పేరుతో పిలువమంటే వైబ్రేషన్స్ అంతా మంచిగా ఉంటుంది. మీరు ఫుల్ మీల్ ఆర్డర్ చేసి నేను టిఫిన్ తీసుకుంటా అంటే మీరు సాటిస్ఫై అవుతారా అండి? కాబట్టి చేయకండి అట్లా. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక మంచి పేరు పెట్టినప్పుడు అదే పేరుతో పిలిస్తే మీ బాబుకి ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది. ఇది నా ఒపీనియన్. సూపర్ సూపర్ సార్. అట్లాగే చాలా మంది ఎస్ అక్షరంతో స్టార్ట్ అవుతే మీ పేరు సూపరు, ఎం అక్షరంతో స్టార్ట్ అయితే సూపరు, మీ దాంట్లో వై యు ఉన్నాయా, ఇట్లా చాలా వింటాను. అసలు ఏ అక్షరంతో స్టార్ట్ అయితే బాగుంటుంది, పేరుకు బలం ఉంటుంది? అంటే ఎలా అయితే గ్రహాలకి మనం ఒక్కొక్క అధిపతిని సెలెక్ట్ చేసామో, న్యూమరాలజీలో కూడా ఏంటంటే ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క నంబర్ని అలొకేట్ చేసాం. అయితే ఇప్పుడు ఏతోని అయ్యేటోళ్ళు సక్సెస్ ఎక్కువ ఉంది, ఏతోని ఎస్తోని సక్సెస్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, ఏ అనేది ఆల్ఫాబెట్స్ ఫస్ట్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఏని మనం సన్కి లొకేట్ చేసాం. అయితే అందుకే మీరు గమనించండి, ఏ వాళ్ళు సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ కానివ్వండి, ఐశ్వర్య రాయ్ అనేది అంటే ఏతో ఉన్న వాళ్ళే సక్సెస్ అనేది కాదు, ఏతో ఉన్న వాళ్ళకి సక్సెస్ రేషియో అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. కండిషన్ అప్లై. అయితే ఎస్ కూడా ఎందుకు అంటే, ఎస్ని మీరు గమనిస్తే ఎస్ అనేది 19th ఆల్ఫాబెట్, ఓకేనా. A to Z లా 19th ఆల్ఫాబెట్. 19th ఆల్ఫాబెట్ అంటే 1 + 9 = 1 కాబట్టి 19th ఆల్ఫాబెట్. అయితే ఎస్కి కూడా వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ప్రకారం. అయితే న్యూమరాలజీలో ఎలా ఉంటుంది అంటే, మనకి 1 నుంచి 9 నంబర్స్ని ఒక్కొక్క ప్లానెట్కి అలొకేట్ చేసినప్పుడు మనకు కొన్ని దైవగణాలు, కొన్ని రాక్షస గణాలను ఉంటాయి. అయితే ఏ నంబర్స్కి అయితే దైవగణంకి సంబంధించిన నంబర్స్ ఉంటుందో అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి కంపాటబుల్ ఉన్న ఆల్ఫాబెట్తో పెడితే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అయితే లిటరల్లీ నేను రాక్షస గణం ఉన్న నంబర్స్తోని నేమ్స్ ఎప్పుడైనా ప్రిఫర్ చేయను. వాళ్ళకి అది కంపాటబుల్ ఉన్నా కూడా నేను ప్రిఫర్ చేయను. అది నా క్లయింట్స్కి నేను ముందే చెప్తాను. కానీ వాళ్ళ అయ్యగారు కంపల్సరీ అదే ఆల్ఫాబెట్తో కావాలి అన్నప్పుడు నేను ఉట్టి అడ్వైజ్ ఇవ్వగలుగుతాను, అంతేగాని నేను ఆర్డర్ చేయలేను. కాబట్టి నేనేమంటా అంటే, ఈ ఆల్ఫాబెట్ వద్దండి అంట. కాదు సార్, మా అయ్యగారు చెప్పారు, మా పెద్దవాళ్ళు ఇదే ఆల్ఫాబెట్ అని దాంట్లో ఒక బెస్ట్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్ఫాబెట్ అనేది వాళ్ళ ఇష్టం, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మంచి నంబర్ వచ్చేటట్టు బాధ్యత నాది. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి నేను ఇవ్వాల్సి ఉంటుంది. సార్, నేను ఒకటి విచిత్రం గమనించా. ఒకరు నా ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు డాక్టర్, అతని పేరే డాక్టర్. ఏంటంటే, నాకు డా అక్షరం వచ్చింది కాబట్టి నాకు ఏ పేరు దొరకలేదు, డాక్టర్ అని పెట్టేసుకున్నా అంటాడు. ఇట్లా కూడా ఉంటుందా? అంటే అది పెట్టుకుంది ఆయన మీ క్వశ్చన్లో ఆన్సర్ ఆయననే చెప్పాడు, నాకు ఏ పేరు దొరకలేదు కాబట్టి నేను డా వచ్చింది కాబట్టి. అవును,
అదే అదే అంటున్నా, ఆయన జన్మనామం ప్రకారం అది వచ్చింది కాబట్టి ఆయన మీద అందరు ప్రెషర్ పెట్టిరేమో ఇదే పెట్టుకోవాలి అంటే ఆయనకి ఏది దొరకలేదు, ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు. దేవుని దయలో ఆయన ఫేమస్ అయినప్పుడు ఆయన రీప్రజెంట్ చేసి ఎంతో మంది పెట్టుకుంటారు, అలా ఉంటుంది. ఇప్పుడు ఫారెన్ లా ఇప్పుడు మన ఇండియా పద్ధతులు నచ్చి నాకు ఆస్ట్రేలియన్ క్లయింట్ జాంటీ రోడ్స్ అనుకుంటా, జాంటీ రోడ్స్ ఇండియాకి వచ్చి ఆయనకు చాలా మంచిగా అనిపించింది. ఇండియా అంత మంచి దేశం లేదనుకుంటా, నాకు తెలిసి జాంటీ రోడ్సే అండి గుర్తుంది. అయినా వాళ్ళ కూతురు పేరు ఇండియా అని పెట్టిండు. ఇప్పుడు వాళ్ళ కూతురు పేరు ఇండియా. ఇప్పుడు మనం దాన్ని ఏం అనలేం కదా, అంటే ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి వాళ్ళు అలా పెడుతున్నారు, కాబట్టి మనం ఏం చేయలేము. వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెడుతున్నారు.